హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్ ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 109. జడ్జి గారు దీక్షతో మాట్లాడుతూ, నీ సమాధానం బట్టే ఈ సినిమా నిర్మించాలా లేదంటే రద్దు చేయించాలా అనే తీర్పు ఉంటుందని చెప్పాను కదమ్మా. నువ్వు చెప్పబోయే సమాధానం నీ గౌరవ ప్రతిష్టలు సంబంధించినది కాబట్టి నువ్వు బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ప్రాసిక్యూటర్ గారు రిక్వెస్ట్ మన్నించి నీకు టైం ఇచ్చాను. ఇప్పుడు ఈ సినిమా మీద నీ సమాధానం కోర్టు వారికి కావాలమ్మా అని అడుగుతారు. అందరూ దీక్ష సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉండగా దీక్ష ధైర్యం చేసుకొని గట్టిగా ఊపిరి వదిలి, ఈ సినిమా కోసం నా భర్త కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు యువర్ ఆనర్. ఓ భార్యగా నా భర్త అడుగుజాడలో నడిచే బాధ్యత నాకుంది. ఇక్కడ నా గౌరవం కంటే నా భర్త పోరాటం గెలవాలని కోరుకుంటున్నాను. అందుకే సినిమా స్క్రిప్ట్కి అన్ని విధాలుగా సమ్మతిస్తూ ఈ సినిమాకి ఒప్పుకుంటున్నాను అని సమాధానం చెప్తుంది. దీక్ష సమాధానం విని యష్ కలలో కన్నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. తీర్పు ఎలా వచ్చినా ఒకటే అన్నట్టుగా శృతి వ్యవహారం ఉంటుంది. జడ్జి గారు ఆ పాయింట్స్ని నోట్ చేసుకొని తీర్పుని వెల్లడిస్తూ, ఇరు వర్గాల వాదోపవాదనలు విన్న తర్వాత శృతి ఆలియాస్ ధృవ మరియు విక్రమ్ కలిసి యశోధర్ని మోసం చేయడం నిజమేనని కోర్టు నిర్ధారించడమైనది. అందువల్ల కోర్టు శృతి విక్రమ్ని దోషులుగా పరిగణిస్తుంది. దీక్ష అభిప్రాయం కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని కోర్టు వారికి అందించిన సినిమా స్క్రిప్ట్ని యథాతథంగా సినిమాగా నిర్మించుకోవచ్చు అని కోర్టు వెల్లడిస్తుంది. సినిమా స్క్రిప్ట్ మీద కోర్టులో వాదన జరిగింది కాబట్టి కోర్టుకి అందించిన స్క్రిప్ట్ ప్రకారమే సినిమా నిర్మించాలి కానీ వాటిలో ఉన్న సీన్స్ని తొలగించడం కానీ లేదంటే ఇంకొన్ని కొత్త సీన్స్ యాడ్ చేయడం కానీ సినిమా ప్రొడక్షన్ వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదని గుర్తించాలి. అలాగే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు సినిమాని పూర్తిగా రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ తీర్పు విన్న తర్వాత కూడా ఈ సినిమాని నిర్మించాలా లేదా రద్దు చేయాలనేది ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకునే వెసులుబాటు కోర్టు కల్పిస్తుంది. కానీ సినిమా నిర్మించాలి అంటే మాత్రం కోర్టుకు అందించిన స్క్రిప్ట్ ప్రకారమే సినిమా తీయాల్సి వస్తుందని కండిషన్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా శృతి విక్రమ్కి వాళ్ళ మెడలు వంచి సినిమాలో నటించి తీరాలని కోర్టు చెప్పడం లేదు. వాళ్ళకి నటించడం ఇష్టం లేకపోయినా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు సినిమాని రద్దు చేయాలనుకున్న కోర్టు శృతి విక్రమ్ని దోషులుగా పరిగణించింది కాబట్టి శృతి మీద క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి శృతికి 9 సంవత్సరాలు, విక్రమ్కి 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. అందువల్ల శృతి విక్రమ్ ఈ సినిమాలో నటిస్తారా లేదంటే కోర్టు శిక్షను అనుభవిస్తారా, అదేవిధంగా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఈ సినిమాని నిర్మిస్తారా లేదంటే రద్దు చేస్తారా అనేది మరొక 4 రోజుల లోపు ఎప్పుడైనా కోర్టు వారికి ఒప్పంద పత్రాలు అందించాల్సి ఉంటుంది. ఈ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభించుకోవచ్చు. ఒకవేళ శృతి విక్రమ్ కోర్టు శిక్షని అనుభవించడానికి ఒప్పుకుంటే మిగిలిపోయిన సినిమా షూటింగ్లో శృతి విక్రమ్ స్థానంలో మరో కొత్త నటీనటులను తీసుకొని సినిమాని నిర్మించుకునే అవకాశం ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి ఉంది. ఈ కోర్టు తీర్పుని ఎవరైనా ధిక్కరించాలని చూస్తే మాత్రం వారిని శిక్ష అర్హులుగా పరిగణించడం అవుతుందని చెప్తూ కోర్టు తీర్పును ముగిస్తున్నాను అంటూ జడ్జ్ తీర్పిస్తాడు. కోర్టు తీర్పు విని శృతి ఆలోచిస్తూ, 4 రోజులకే జైల్లో ఉండటానికి చచ్చి బతికాను. ఇక 9 సంవత్సరాలు ఎలా చేస్తాను? ఆ 9 సంవత్సరాలు ఆ జైలు కూడా తినే బదులు ఈ సినిమాలో నటించడమే బెటర్ అనే నిర్ణయానికి వస్తుంది. విక్రమ్ మాత్రం చచ్చిన పాములా మౌనంగా ఉండిపోతాడు. స్వామినాథ్ ఓడిపోయిన జయచంద్రకి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ అని అంటాడు. థ్యాంక్ యూ అని చెప్పి జయచంద్ర కూడా స్వామినాథ్ని హక్ చేసుకుంటాడు. జయచంద్ర బయటకు వచ్చి ఫణీంద్ర వాళ్ళతో మాట్లాడుతూ, ఈ తీర్పుని నేను ముందే ఊహించి చెప్పాను ఫణీంద్ర. అయినా కూడా మీకు అనుకూలంగా తీర్పు రావాలని నా సాయశక్తులా ప్రయత్నించాను అని అంటాడు. మీరు ప్రయత్నించారు కాబట్టే
ఈ మాత్రమేమో గెలిచాము అడ్వకేట్ గారు అని అంటాడు ఫణీంద్ర. వాళ్ళకి కాస్త దూరంలో ఓ దగ్గర యష్ ఒంటరిగా నిలబడి ఉంటే తీర్పు ఇచ్చిన జడ్జి గారు యష్ని వెనుకగా చూస్తూ అక్కడికి వచ్చి అటువైపుగా ఉన్న యష్ భుజం మీద చేయి వేసి యశోధర్ అని పిలుస్తాడు. యష్ కళ్ళు పిండుకొని జడ్జి గారి వైపు చూస్తాడు. యష్ కంటతడి జడ్జి గారు గమనిస్తూ, ఈ కోర్టు తీర్పు నీకు పూర్తి అనుకూలంగా రాలేదని నాకు అర్థమవుతుంది. ప్రేమ పేరుతో నువ్వు ఎంతగా మోసపోయావో కూడా నాకు అర్థమవుతుంది యశోధర్. ఆ రోజు నువ్వు బోన్లో నిలబడి ప్రేమ కోసం చేతులు కోసుకొని చావు అంచుల వరకు వెళ్ళి వచ్చానని చెప్పినప్పుడు నాకు నా కొడుకు గుర్తొచ్చాడు. నాకు కూడా నీలాగే ఓ చెట్టంత కొడుకు ఉండేవాడు. బాగా చదువుకొని మంచి పొజిషన్కి వచ్చాడు. కానీ శృతి లాంటి ఒక అమ్మాయి ప్రేమలో పడి మోసపోయి మానసికంగా కృంగిపోయి చివరికి సూసైడ్ చేసుకొని చనిపోయి మా భార్యాభర్తలకి జీవితాంతం కుమిలిపోయే బాధను మిగిలిచ్చాడు అని చెప్తాడు బాధపడుతూ. యష్ ఆ మాటల్ని ఆశ్చర్యంగా వింటూ ఉంటాడు. నేను కోర్టులో జడ్జి స్థానంలో ఉండి తీర్పు ఇవ్వాలి కానీ ఓ తండ్రిగా లేదంటే నీ భార్య గౌరవ మర్యాదలు అర్థం చేసుకునే సగటు మనిషిగా కోర్టు తీర్పు ఇవ్వలేను కదా. నేను ఉన్న స్థానంలో సాక్ష్యాలు ఆధారాలు కీలకం కాబట్టి చట్టపరంగా కోర్టు తీర్పు ఉంటుంది కాబట్టి అలాంటి తీర్పు ఇవ్వడం తప్పలేదు అని అంటాడు జడ్జి గారు బాధపడుతూ. ఈ తీర్పుని నా గెలుపుగా తీసుకోవాలో లేక నా ఓటమిగా తీసుకోవాలో అర్థం కావడం లేదు జడ్జి గారు. నా భార్య అగౌరవపరిచే విధంగా సినిమా ఎలా తీయాలో తెలియడం లేదు అంటాడు యష్ పట్టరాని బాధతో చూస్తూ. అలా అనుకోక యశోధర్, నువ్వు చాలా తెలివిగా ఇన్నేళ్ళు పోరాడుతూ వచ్చావు. ఆ తెలివితోనే ఆలోచించి ముందుకు అడుగు వేసి సినిమా షూటింగ్ ప్రారంభించు. నువ్వు ఖచ్చితంగా గెలిచి తీరుతావు. మా లాంటి తల్లిదండ్రులకి నీ సినిమా ఊరటనిస్తే నా కొడుకు లాంటి వాళ్ళకి ఈ సినిమా ఒక స్ఫూర్తినిస్తుంది. ఆల్ ది బెస్ట్ అని యష్కి షేక్ హ్యాండ్ ఇచ్చి భుజం తట్టి వెళ్ళిపోతాడు. జడ్జి గారి మాటలు యష్ మనసుని ఆలోచించేలా చేస్తుంటాయి. యష్ ఆ ఆలోచన ఉండగానే దీక్ష దగ్గరికి వచ్చి యష్ అని పిలుస్తుంది. యష్ కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చి దీక్షని ఒక్కసారిగా హృదయానికి హత్తుకొని భావోద్వేగానికి లోనవుతుంటాడు. పద్దు, లల్లి, రామూర్తి గారు, రోహిత్ వాళ్ళు కూడా వాళ్ళ చుట్టూ చేరి వాళ్ళని బాధగా చూస్తుంటారు. ఇక శృతి వాళ్ళని చూస్తూ పొగరుగా నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి, సినిమా షూటింగ్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను యష్ అని అంటుంది. శృతి పొగరు చూస్తుంటే ఇప్పుడు అందరికీ శృతి గెలిచినట్టుగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు మీ భార్యాభర్తల బెడ్రూమ్ సీన్ గురించి పబ్లిక్ మాట్లాడుకుంటారా అని ఇప్పటి నుంచే ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటాను అని అంటుంది శృతి. అలా శృతి అంటూ ఉండగానే స్వామినాథ్ ఒప్పంద పత్రాలు తీసుకుని వచ్చి, మీరు కోరినట్టే పేపర్స్ రెడీ చేశాను శృతి. షూటింగ్ చేయడానికి ఒప్పుకుంటున్నట్టుగా ఇక్కడ సైన్ చేయండి. వెంటనే వీటిని కోర్టులో సబ్మిట్ చేస్తాను అని అంటాడు. ఓకే అని చెప్పి శృతి వాటి మీద సైన్ చేస్తుంటుంది. కానీ యష్ వాళ్ళకి మాత్రం కాస్త భయంగా అనిపిస్తూ ఉంటుంది. విక్రమ్ కూడా అక్కడికి వస్తే శృతి సైన్ చేసి విక్రమ్కి ఇస్తుంది. విక్రమ్ కూడా ఇక తప్పక షూటింగ్ చేయడానికి ఒప్పుకుంటున్నాను అన్నట్టుగా పేపర్స్ మీద సంతకం చేస్తాడు. స్వామినాథ్ ఆ పేపర్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. మీరు కూడా సినిమా నిర్మిస్తున్నట్టుగా కోర్టులో దాఖలు చేయండి యష్ అని అంటుంది దీక్ష. యష్ ఇంకా ఇబ్బందిగా చూస్తుంటే, ఇంకా ఏమీ ఆలోచించక యష్, తప్పు చేసిన వాళ్ళే అంత ధైర్యంగా ఉంటే మనం ఎందుకు భయపడాలి? ఈ సినిమాని చేస్తున్నాము. ఇక ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అని అంటుంది. తన మాటలకి శృతి పొగరుగా చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి జయచంద్ర గారు కూడా పేపర్స్ రెడీ చేసుకుని వస్తే దీక్ష కోరిక మేర ఫణీంద్ర వాటి మీద సైన్ చేస్తాడు. వెంటనే వీటిని కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఇక మీ షూటింగ్కి ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఫణీంద్ర మీడియా ప్రెస్ వాళ్ళకి కోర్టు తీర్పు గురించి వివరించి త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్తాడు. దాంతో టీవీలో కోర్టు హీరింగ్ గురించి మారుమోగుతుంటుంది. యష్ అభిమానులు స్వీట్లు పంచుకుంటూ ఉంటారు. ఆ సినిమాలో నటించే ఆర్టిస్టులు కూడా అది విని సంతోషపడుతుంటారు. కొద్దిసేపటికి యష్ వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి వస్తుంది. యష్ మాత్రం పూర్తిగా డల్ అయిపోతాడు. దీక్ష యష్ పక్కకొచ్చి కూర్చొని,
ఇంకా ఏమీ ఆలోచించకు యష్ అని అంటుంది. తొందరపడి నిర్ణయం తీసుకున్నావేమో దీక్ష అని అంటాడు యష్. తొందరపాటు ఏమీ లేదు యష్. నీలాంటి వాళ్ళు మోసపోకుండా ఉండాలన్నా, శృతి లాంటి వాళ్ళకి బుద్ధి రావాలన్నా ఈ సినిమా రావడం చాలా ముఖ్యం. అన్నీ ఆలోచించే కోర్టులో నా నిర్ణయాన్ని చెప్పాను అని అంటుంది. ప్రతాప్ గారు మాట్లాడుతూ, నిర్ణయాలు తీసుకొని కోర్టులో దాఖలు చేసిన తర్వాత ఇక ఆలోచించడం అనవసరం యష్. ఇక ఏమైనా కానివ్వు, షూటింగ్ త్వరగా ప్రారంభించండి అని అంటాడు. మీ నాన్నగారి నిర్ణయమే నా నిర్ణయం కూడా. వెంటనే షూటింగ్ ప్రారంభించండి. మన గౌరవానికి వచ్చిన భంగం ఏమీ ఉండదు అంటూ పద్దు కూడా ధైర్యం చెప్తుంది. ఇలా అందరూ అనుకూలంగా మాట్లాడుతుంటే యష్ మనసు కూడా కాస్త కుదుట పడుతుంటుంది. మరుసటి రోజు యష్ దీక్షను తీసుకొని సినిమా షూటింగ్కి వాళ్ళ పాత ఇంటికి బయలుదేరుతాడు. అదే సమయంలో షూటింగ్ స్పాట్కి శృతి, విక్రమ్తో సహా మిగతా ఆర్టిస్టులు కూడా అక్కడికి చేరుకుంటారు. సినిమాలో దీక్ష క్యారెక్టర్లో నటిస్తున్న సాధ్వి మేకప్ రూమ్లో దీక్షలాగా రెడీ అవుతుంటుంది. అప్పుడే యష్ దీక్షను తీసుకొని లోపలికి వస్తుంటాడు. అత్తయ్య వాళ్ళని కూడా మనతో పాటు తీసుకుని వస్తే పోయేది యష్ అని అంటుంది దీక్ష లోపలికి వస్తూ. వాళ్ళు గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇక్కడికి పూజకి అందుకుంటామని చెప్పారు దీక్ష. నువ్వు ఇక్కడ పూజకు ఏర్పాట్లు చేస్తుండగానే వాళ్ళు వచ్చేస్తారులే అని అంటాడు. శృతి వాళ్ళని చూసి పొగరుగా నవ్వుతూ ఉంటుంది. తన పొగరు చూసి మౌనంగా లోపలికి వస్తుంటారు ఇద్దరు. ఆ పాత ఇంట్లో యష్, దీక్షకి వాళ్ళ జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. అప్పుడే సాధ్వి పూర్తిగా దీక్షలాగా రెడీ అయి బయటకు వస్తుంది. తనలాగే కనిపిస్తున్న సాధ్విని చూడగానే దీక్ష కూడా ఆ సమయంలో సీన్ గురించి ఒకంత భయపడుతుంది. కానీ మళ్ళీ అంతలోనే ఆ భయాన్ని ఎదుర్కొంటూ ధైర్యాన్ని కూడబెట్టుకుంటుంది. యష్ కూడా దీక్ష చేయి పట్టుకొని తనకి మరి కాస్త ధైర్యాన్ని ఇస్తాడు. హాయ్ దీక్ష గారు అని చెప్పి సాధ్వి దీక్షతో మాట్లాడుతూ ఉంటుంది. శృతి, విక్రమ్ అదంతా మౌనంగా చూస్తూ ఉంటారు. ఫణీంద్ర అగ్రిమెంట్ పేపర్స్ తీసుకుని వచ్చి, ఈ పేపర్స్ మీద సైన్ చేయండి దీక్ష గారు అని అంటాడు. దీక్ష వాటి మీద సైన్ చేసి అగ్రిమెంట్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తుంది. ఆర్టిస్టులందరూ వెళ్ళి షూటింగ్కి రెడీ అవ్వండి, దీక్ష గారితో పూజ చేయించి షూటింగ్ ప్రారంభిద్దాము అని అంటాడు ఫణీంద్ర. అలాగే అని చెప్పి శృతి, విక్రమ్ అందరూ వెళ్ళిపోతారు. నేను వెళ్ళి పూజ దగ్గర ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి దీక్ష ఆ ఇంటి దేవుని రూమ్ దగ్గరికి వెళ్తుంది. యష్, ఫణీంద్ర సినిమా షూట్ గురించి మాట్లాడుతూ ఉండగా అప్పుడే శరత్ అక్కడికి వస్తాడు. ఏంటి శరత్ ఇంత లేట్ అయింది? ఇవాళ నీతో కూడా కొన్ని షూట్స్ ఉన్నాయి అని అంటాడు. అనవసరంగా ఈ సినిమాలో నన్ను యాక్ట్ చేయమని చెప్తున్నారు. ఈ సినిమాలో నేనెందుకు సార్ అని అంటాడు శరత్. అలా ముగ్గురు మాట్లాడుతూ ఉండగానే పూజకి ఏర్పాట్లు చేస్తున్న దీక్షకి సడన్గా కళ్ళు తిరుగుతుంటాయి. యష్, ఫణీంద్ర శరత్తో మాట్లాడుతూ ఏమరపాటుతో దీక్ష వైపు చూసేసరికి తను పట్టు తప్పి కింద పడబోవటం కనిపిస్తూ ఉంటుంది. ఏమైంది దీక్ష అంటూ యష్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడబోతున్న తనని పట్టుకుంటాడు. దీక్ష యష్ ఛాతి మీద వాలి స్పృహ తప్పుతుంది. ఏమైంది దీక్ష గారికి అంటూ ఫణీంద్ర, శరత్ కూడా దగ్గరికి వస్తారు. విషయం తెలిసి మేకప్కి రెడీ అవుతున్న శృతి వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. యష్ కంగారుగా దీక్షను ఎత్తుకొని తీసుకొచ్చి అక్కడ ఉన్న సోఫా మీద పడుకోబెట్టి దీక్ష దీక్ష అంటూ పిలుస్తూ తన్ని కదిలిస్తూ ఉంటాడు. శరత్ ఫోన్ చేయడంతో కొద్దిసేపటికి లేడీ డాక్టర్ వచ్చి తనని చెక్ చేసి, కంగ్రాచులేషన్స్ యశోధర్ గారు, షీ ఈజ్ ప్రెగ్నెంట్, మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్తుంది. అది విని యష్ సంతోషపడుతుంటాడు. నేను తండ్రిని కాబోతున్నానా అని యష్ సంతోషపడుతూ స్పృహలో లేని దీక్ష తల నిమురుతుంటాడు. ఆ తీపి కబురు వింటూ ప్రతాప్ గారి దంపతులు, రామూర్తి గారి దంపతులు ఆ ఇంటి లోపలికి వస్తుంటారు. అందరికీ అది గుడ్ న్యూస్ అయితే శృతికి మాత్రం అది బ్యాడ్ న్యూస్ లాగా మిగిలిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో తెలుద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.